యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెంచినందుకు నిరసనగా ఖాళీ సిలిండర్లు, కూరగాయలతో నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెంచినందుకు నిరసనగా ఖాళీ సిలిండర్లు, కూరగాయలతో నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అలాగే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అస్సాం ముఖ్యమంత్రి బొమ్మను చెప్పులతో కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర మహిళా సెక్రటరీ దివ్య, పావని, జిల్లా జనరల్ సెక్రటరీ జాలపు వనజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు నీరజారెడ్డి, జిల్లా సెక్రటరీ యాట విజయలక్ష్మి, మండల అధ్యక్షులు దీప, పట్టణ అధ్యక్షులు పాము అనిత, బ్లాక్ అధ్యక్షులు సిద్ధలక్ష్మి, మోటకొండూర్ మండల అధ్యక్షులు ఝాన్సీ, రాజాపేట్ మండల అధ్యక్షులు రేణుక, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్, నిత్యావసర సరుకులపైన పెంచిన ధరలకు వ్యతిరేకంగా నిరసన. జై బాపు జై బాపు జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ రక్షించాలి 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 కాపాడాలి కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలి 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 రాజ్యాంగాన్ని కాపాడాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అదేవిధంగా దీంతో భాగంగా 4 ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సర్క్యులర్ ఇచ్చారు. ఒకటి జై భీమ్ జై సంవిధాన్ జై బాబు. సంవిధాన్ని మార్చే విధంగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళే కానీ ఇది ఒక కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నారో భారత్ జోడో యాత్రలో కూడా మీరు మాట్లాడడం చూశారు. ఇప్పుడు చూసినట్టయితే మోదీ ప్రభుత్వం 10 ఏళ్ళైనా కూడా నిత్యావసర సరుకుల ధరలే కానీ, గ్యాస్ ధరలే కానీ, పెంచిన సిలిండర్ ధరలే కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు. మళ్ళీ మొన్న గుదిబండగా మారిన గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగింది. ఇది ఒక్కటే కాకుండా నిజంగా చాలా సిగ్గుచేటు. అస్సాం సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు హిమంతు బిస్వ శర్మ గారు ఏదైతే మాట మాట్లాడారో ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ 2001 నుంచి 2015 వరకు కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ జాబ్ పొందిన వాళ్ళందరూ కూడా వర్జినిటీ కోల్పోయారు అనేది ఒక వ్యాఖ్యలు చేశారు. సిగ్గు శరం లేకుండా ఈరోజు బీజేపీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ అక్కడ కూడా మహిళా కాంగ్రెస్ సోదరమణులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. కానీ ఏ విధంగా డిరగేటరీ కామెంట్స్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎంత అవమానం! ఆడవాళ్ళని అవమానించడంలో బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. రక్షణ అయితే గాలికి వదిలేశారు. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మేము రూలింగ్లో ఉన్నప్పుడు 2001 నుంచి 2015 వరకు మరి ఇన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మైండ్ ఏమైనా దొబ్బిందని మేము అడుగుతున్నాం. మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిన నాయకులు చాలామంది ఉన్నారు. అందులో కాంగ్రెస్లో ఉన్నప్పుడు
సిద్ధాంతాలకు కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా పాటించి రాజ్యాంగాన్ని ఈరోజు గౌరవపరుస్తూ ఉన్న వాళ్ళు ఈరోజు అగౌరవపరుస్తూ ఎందుకున్నారు? మహిళలకు సరిసమానమైన హక్కే ఇవ్వడం కాకుండా ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రికి మేము ఏకైక మాట మాట్లాడుతున్నాం, ఒకటే మాట మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రి గారికి మేమేమంటున్నాం, అతను క్షమాపణ చెప్పకపోయినట్టయితే మహిళా లోకానికి వారిని అస్సాం సీఎం పదవి నుంచి తొలగించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బ్లాకు బూత్ సంబంధించి క్షమాపణ చెప్పాలి. మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విశ్వాంత్ శర్మ, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విశ్వాంత్ శర్మ క్షమాపణ చెప్పాలి. చెప్పాలి చెప్పాలి చెప్పాలి